హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో చాలా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకునే ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, అది కూడా హెల్దీగా తినాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకా ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ఒక స్వీట్ కార్న్ తీసుకోవాలి. స్వీట్ కార్న్ గింజలు ఇలా ఒలుచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు స్వీట్ కార్న్తో మరిన్ని రెసిపీస్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే మిక్సర్ జార్లో ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. అలాగే ఇంకొక పావు కప్పు సుజీ రవ్వ లేదా ఉప్మా రవ్వ తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు తరిగిన బెల్లాన్ని తీసుకోవాలి. మీకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకొని దీన్ని స్వీట్ కార్న్ పేస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బెల్లం క్వాంటిటీకి మైల్డ్ స్వీట్నెస్సే వస్తుంది. మీరు డైరెక్ట్గా సుజీ రవ్వని ఈ పేస్ట్లో వేసుకోవచ్చు. నేను బెల్లం కొంచెం హార్డ్గా ఉందని దాంట్లో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇంకా దీనిలోని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. మీరు ముందు మిక్స్ చేసుకొని అవసరమైతే నెక్స్ట్ ఇంకొంచెం గోధుమ పిండిని కలుపుకోవచ్చు. ఇది మరీ గట్టిగా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే నానిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. మూత పెట్టి ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ పైన ఉండే తొక్కని ఒక లేయర్ తీసుకుని పైన కొంచెం నెయ్యి అప్లై చేయాలి. మీరు దీన్ని అరిటాకుల్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా దీనిలో పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా పిండి బయటికి రాకుండా 4 సైడ్స్ క్లోజ్ చేసుకొని రివర్స్లో పెట్టుకుంటే మనకి కుక్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఇడ్లీ మేకర్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ప్లేట్స్ కొంచెం నెయ్యి రాసి ఈ పిండిని పెట్టుకొని ఒక 10 to 15 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కుక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక 2 cups వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద ఇలాంటి ఒక జల్లెడ పెట్టుకొని స్టీమ్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని ప్లేట్కి సరిపోయినన్ని పెట్టుకొని పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత మీరు ఏదైనా టూత్పిక్తో కానీ లైఫ్తో కానీ ఇలా గుచ్చి చూడండి. మీకు పిండి ఏమీ అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. ఇక్కడ నాకైతే బాగానే కుక్ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక 5 minutes తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏదైనా స్పెషల్ స్వీట్ ట్రై చేయాలి, అది కూడా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.